ఏదోటి మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలంటే అందరికీ సింపుల్గా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఉంది, దానికి సమాధానం రాకపోతే ఏదోటి నింపితే ఆన్సర్ రాసినట్టు ఉంటుంది కదా అన్నట్టుగానే ప్రభుత్వ వ్యవహార శైలి ఉన్నదని భావించాల్సిన అవసరంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవాలు ఒకలాగుంటే ఇంకోటి అబద్ధాలు చెప్పి మభ్యపెడతారు, కాళేశ్వరానికి సంబంధించి వాడుకుంటారు, కానీ దాని మీద మొత్తం కూలిపోయిందని అబద్ధాలు మాట్లాడతారు. అయితే మీరు చెప్పిన దాంట్లోంచి తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి గారికి క్వశ్చన్ పేపర్ ఏది ఆన్సర్ పేపర్ ఏది అనేది కూడా తెలిసే పరిస్థితి లేదు. అంత విచిత్రంగా తన పరిపాలన నడుస్తూ ఉంది. ఈరోజు మొత్తం కూలిపోయింది అని ఒక రకంగా తనే చెప్తా ఉన్నారు. మొత్తం కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దాంట్లోకి పోయినాయని చెప్తూనే దాంట్లో భాగమైనటువంటి గంధమల్ల రిజర్వాయర్కి నిన్న మీరు కొబ్బరికాయ ఏ రకంగా కొట్టినరు, దానికి సంబంధించి 560 కోట్లతో శాంక్షన్ ఆర్డర్స్ ఏ రకంగా ఇచ్చిండ్రు. దీంట్లో మరొక విషయం గమనిస్తే ఆ గంధమల్లకి సంబంధించిన నీళ్లు రావడానికి అన్నారం సుందిల్ల ఏదైతుందో అక్కడ నుండి ఎల్లంపల్లికి వచ్చి తద్వారా మిడ్మానేర్ నుండి రంగనాయక్ సాగర్, అక్కడ నుండి మల్లన్న సాగర్, అక్కడ నుండి గంధమల్లకు పోయే పరిస్థితి ఉంటుంది. ఇందాక మల్లయ్య యాదవ్ గారు చెప్తున్నట్టుగా రాష్ట్రంలో ఒక చివరిన ఉండేటువంటి వాళ్ళ కోదాడ నియోజకవర్గానికి కూడా ఏ రకంగా కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయో తను వివరించారు. ఆ రకంగా మీరు చూస్తూ ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి కొండ సురేఖ లాంటి వాళ్ళేమో అదే కాళేశ్వరం నీళ్లు విడుదల చేస్తూ ఉంటారు రంగనాయక సాగర్ నుండి కానీ ఇంకో ప్లేస్ నుండి కానీ. అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకురావడానికి హుస్సేన్ సాగర్ కానీ మన హిమాయత్ సాగర్ కానీ ఇవన్నీ ఉస్మాన్ సాగర్ కానీ నింపుతామని చెప్తూ 1,700 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును 7,500 కోట్లతో రీటెండర్లు ఏ రకంగా చేసిండ్రు అదే కాళేశ్వరం నుండి నీళ్ళు తీసుకురావడానికి. అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ కొట్టుకుపోయినట్టయితే, మొత్తం కాళేశ్వరమే కూలిపోయినట్టయితే, మొత్తం 1,00,000 కోట్లే దాంట్లోకి పోయినట్టయితే మీరు ఈ టెండర్లన్నీ ఏ రకంగా చేసిండ్రు, ఎవరి జేబులోకి పోవడానికి వేసిండ్రు? మరి అసలు ఆన్సర్ పేపర్ ఏంది, క్వశ్చన్ పేపర్ ఏంది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో తెలియదు. ఏమన్నా అడిగితే నీటిపారుదల శాఖ మంత్రి ఏమో మేము ప్రిపేరే రాలే అంటారు. గతంలో మా కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇంకేదో చేయడానికి వచ్చినావా అని మేము అడగంగానే కొద్దిగా ఆలోచనతో మాట్లాడితే బాగుంటుంది. మీరు అసెంబ్లీలో అడిగితే ప్రిపేర్ అయ్యి రాలే అంటారు, పబ్లిక్ డొమైన్లో అడిగితే ప్రిపేర్ అయ్యి రాలే అంటారు. రాష్ట్రానికి సంబంధించిన నీళ్ళు మొత్తం పక్క రాష్ట్రాలు దోసుకుపోతూ ఉంటే అసలు మాట్లాడకుండా ఉంటారు. అపెక్స్ కమిటీకి పోరు, లేదంటే సిడబ్ల్యూసీలో కంప్లైంట్ చేయరు, ప్రధానమంత్రి దగ్గరికి పోరు, నీతి ఆయోగ్లో మాట్లాడరు, ఇంకెక్కడ మాట్లాడతారు మీరు? రాష్ట్రంలో ఉన్న నీళ్ళు మొత్తం దోసుకుపోయిన తర్వాత ఇక్కడ మరీ విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇటు పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇటు నల్గొండ జిల్లా, అటు పాలమూరు జిల్లా, 2 జిల్లాల్లో మేజర్గా ప్రవహించేటువంటి కృష్ణానదిలో తెలంగాణకి ఆల్రెడీ ఏ రకంగా అన్యాయం జరిగింది మనం చూసినాం. 69% కృష్ణానది తెలంగాణలో పారుతుంటా కూడా తెలంగాణకు హక్కుగా రావాల్సిందే దాదాపుగా 550 టీఎంసీలు ఉంటాయి. దాని విషయంలో ఈ రోజుకు తేల్చక గతంలో 1 సంవత్సరం కాల పరిమితికి చెప్పి 299 టీఎంసీలు అలొకేషన్ చేసిండ్రు. దాన్ని కూడా పూర్తిగా వాడుకునే పరిస్థితి లేదు, ఆ సోయి లేదు ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ. అక్కడ పాలమూరు జిల్లాలో, అటువైపు నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు ఏ రకంగా ఎండిపోయినవి మనం చూసినాము. ఆ 299 టీఎంసీలకు సంబంధించి కూడా 65 టీఎంసీలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, అవి వాడుకునే పరిస్థితి లేదు. ఆల్రెడీ పంటలు కోసిండ్రు, పంటలు అమ్మేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ బ్యాలెన్స్ నీళ్ళు ఏవైతున్నాయో అవి మొత్తం ఆంధ్ర వాళ్ళు తరలించకపోతూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు. వీళ్ళు తెలంగాణ కోసం ఏ రకంగా ఆలోచిస్తారు? తెలంగాణ ఆత్మ ఎక్కడ ఉంది వీళ్ళకు, తెలంగాణ సో ఎక్కడ ఉంది? కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఎవడైనా కూడా ఆలోచన చేసేది ఏంటంటే మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిందే రాలేదు, పోనీ ఉన్న దాంట్లోనైనా సరిపెట్టుకుందాము, ఉన్నవన్న ప్రాపర్గా వాడుకుందాము అనే ఆలోచన కూడా లేకుండా మొత్తం పక్క రాష్ట్రాలు దోచుకుపోతూ ఉన్నాయి. అటువైపు గోదావరికి సంబంధించి 80,000 కోట్లతోని వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టుతోని అప్రూవల్స్ తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. దాని మీద ఈ రోజుకు సుప్రీంకోర్టుకు పోయిన పరిస్థితి లేదు, ఆల్ పార్టీని పిలిచిన పరిస్థితి లేదు, అసెంబ్లీ సమావేశం పెట్టి ఏం చేద్దామని ఆలోచించిన పరిస్థితి లేదు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ అనేక ప్రాజెక్టులు ఏ రకంగా కూలిపోయినాయి, గతంలో కొట్టుకుపోయినాయి చూసినాము. ఇదే కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి మన నాగార్జున సాగర్ ఏ రకంగా గతంలో కొట్టుకుపోయింది చూసినాము. కడెంకు నిన్నగాక ఉన్నటి వరకు ఏ రకంగా ఇబ్బందులు వచ్చినాయి చూసినాము. ఇట్లా అనేకం జరుగుతున్నా కూడా వీళ్ళు కేవలం కాళేశ్వరంలో చిన్న క్రాక్స్ వస్తాయి, 250-300 కోట్లు ఖర్చు పెడితే చాలు మొత్తం రిపేర్ అయ్యి కేవలం 2-3 నెలల కాల పరిమితిలోనే దాన్ని రిపేర్ చేసే పరిస్థితి ఉండే. ఇంటెన్షనల్గా ఇదంతా చేసి కేవలం కేసీఆర్ గారిని ఎట్లా బదనం చేయాలి, కేటీఆర్ గారిని ఎట్లా బదనం చేయాలి, ప్రతిపక్షం తరఫున వీళ్ళు ప్రజల తరఫున ఏ రకంగా గట్టిగా పోరాడుతున్నారు, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఏ రకంగా ప్రశ్నిస్తున్నారు, దీన్ని మొత్తం సైడ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. దానివల్ల ముందుకు పోయేది ఏం లేదు. ఎండ్ ఆఫ్ ది డే జరుగుతున్నది ఏంటంటే రాష్ట్రానికి కానీ రాష్ట్ర రైతాంగానికి కానీ నష్టం జరుగుతుంది. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రేలాపనలన్నీ కూడా మానుకొని రాష్ట్ర రైతాంగం కోసం, రాష్ట్ర ప్రజల కోసం పక్క రాష్ట్రాలు తరలించుకుపోతున్నటువంటి నీళ్ళని ఏ రకంగా కాపాడాలి, ఇట్లాంటి కీలకమైన విషయాల మీద వీళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రైట్ మల్లయ్య యాదవ్ గారు, అంటే కేసీఆర్ను బదనాం చేయడం, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడం మనకి పైకి కనిపిస్తున్నా కూడా అంతర్గతంగా ఈ కాళేశ్వరం జలాలని తెలంగాణ ప్రజలు వినియోగించుకోకుండా చేసే కుట్రనే జరుగుతుంది ప్రధానంగానే భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే కూలిపోయిన శాఖ అంటే మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే ఎన్ని కూలలేదు, ఎన్ని బాగు చేయలేదంటూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులకి ప్రమాదాలు జరిగినాయి, వాటిని ఏ
విధంగా రిపేర్లు చేసి మళ్ళీ వాడుకుంటున్నారనే దానికి సంబంధించి మనం డీటెయిల్ ఇక్కడ కథనం మనకు కనిపిస్తుంది. అండ్ శ్రీశైలానికి సంబంధించి కూడా గతంలో ఇట్లా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేడిగడ్డకు జరిగింది చిన్న అంశము. ఉద్దేశపూర్వకంగానే నీళ్లు వాడుకోకూడదు, తెలంగాణ ప్రజలు కాళేశ్వరం జలాలను వాడుకోకూడదు, గోదావరి జలాలు వాడుకోకూడదు అనే కుట్ర వల్లనే ప్రభుత్వం ఈ విధంగా కూలిపోయిందని అబద్ధాలు మాట్లాడుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? పనిరానోడు ఏం చెప్తాడండి? పండుబోతులోడల్లా ఏం చెప్తాడు? అది పనికి రాదు అంటాడు, అది చేయడానికి రాదు అని అంటాడు. అది నిజంగా పర్ఫెక్ట్ గా పని చేయగలిగిన వాళ్ళ దగ్గర తీసుకొని పోతే ఆ వస్తువు వెంటనే రిపేర్ చేసి ఇస్తాడు 2 నిమిషాలల్లా. పనిరాని వాళ్ళ దగ్గర మామూలుగా పోయితే ఏ పని అయితే అయ్యేది కూడా కాదు, వానికి అవగాహన లేక పని కాదు, ఇది మామూలుగా చెడిపోయింది, ఇక మామూలుగా కొత్తగా కొనుక్కోవాలని చెప్తాడు. అట్లనే ఈ రోజు వీళ్ళకి ఏమాత్రం పరిజ్ఞానం లేదు, అవగాహన లేదు, చేద్దామనే చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఏం చేయాలి? మాటలే కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడొచ్చు అని చెప్పేసి గత ప్రభుత్వ వైఫల్యాలని, గత ప్రభుత్వం తప్పులు చేసిందని చెప్పేసి వీళ్ళకున్న దేశంలో పచ్చకావాలకి లోకం అంతా పచ్చగానే అవపడుతుంది అన్నట్టు వీళ్ళ కమిషన్ల కక్కుర్తి మొదటి నుంచి ఆనవాయితీ కదా. కాంగ్రెస్ అంటేనే కమిషన్ల కక్కుర్తి, కుంభకోణాలకి మారుపేరు. ఆ కుంభకోణాలలో పుట్టినోళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వాళ్ళు, బ్యాగులు ఇచ్చినోళ్ళు, కమిషన్లు బుక్కెట్టోళ్ళు. మరి ఏం చెప్తారు? డెఫినెట్ గా ఇది మామూలుగా గత ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి ప్రతిదానికి ఒక బదనాం వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చారు, అధికారం ఒప్పజెప్పారు, మమ్మల్ని ఉద్ధరించమని అన్నారు, మేము చెప్పిన మాటలు నమ్మి ఓట్లేసారు. వాళ్ళని ఉద్ధరించడానికి, బాగు చేయడానికి ఏం చేద్దామనే ఆలోచన చిత్తశుద్ధి వాళ్ళకి లేదు. డెఫినెట్ గా యాదృచ్ఛికంగా వచ్చింది. ఒక 10 సంవత్సరాల పరిపాలన తర్వాత ఒక మార్పు అనేది ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు. ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్న మేధావులందరూ ఏదేదో మాట్లాడారు. ఆ మేధావులు ఎందుకు మౌనం వేస్తున్నారో, ఈ రోజు ఎందుకు వాళ్ళకి పరిజ్ఞానం ఉండి మాట్లాడగలిగిన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదో వాళ్ళ మౌనానికి అర్థం ఎందుకు తెలియదు. కానీ ఈ రోజు వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వ వైఫల్యాలని అబండాలేసి కమిషన్ల పేరు మీద కాలయాపన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒకవైపు డబ్బుల మూటలతో కమిషన్లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఎదుటోళ్ళని, ప్రతిపక్షం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కమిషన్లు అనే పేరు మీద, న్యాయ పోరాటం అనే పేరు మీద నోటీసులు ఇచ్చేసి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా మేము చెప్తా ఉన్నాం, ఈ కమిషన్ పేరు మీద ఈ రోజు నోటీసులు ఇచ్చింది ఈ యావత్ తెలంగాణ ప్రజానికానికి ఉన్న వాస్తవాలు తెలియజేసుకోవడానికి వచ్చిన ఒక సదావకాశం. దానికి ఈ రోజు బహుశా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రజెంటేషన్ ఏదో పెడుతూ ఉన్నారు. డెఫినెట్ గా యావత్ ఈ తెలంగాణ ప్రజానికానికి మేమేం చేసినాము, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తెలియజెప్పడానికి కూడా ఒక సదావకాశం. డెఫినెట్ గా వీళ్ళ తప్పుల్ని వెలుగెత్తి చూపుతాం, ప్రజాక్షేత్రంలో తీసుకుపోతాం.